మనం ఎంత నిమ్మకాయ రసం ఇలా పోసుకోవాలి ఫ్రెండ్స్ చేపలలో మంచిగా ఉంటుంది. తర్వాత మళ్ళీ కలబెట్టుకోండి ఫ్రెండ్స్. అను ఇగో ఇక్కడ పెట్టిన రేపలు కనపడట్లేదు. కనబడుతుందా? చూడండి ఫ్రెండ్స్, చూసుకోండి ఫ్రెండ్స్. ఇంత ఇంత పట్టుకోండి ఫ్రెండ్స్ మిక్సీలలో. ఇంత మంచిగా ఉంటుంది. ఆవాలు మెంతులు జీలకర్ర ఫ్రెండ్స్, ఆవాలు మెంతులు జీలకర్ర పౌడర్, అయిపోయి ఆవిడ 2 నిమిషాలు అయితే ఉంటుంది. కొంచెం కొంచెం వేసుకోవాలి. కొంచెం ఆరబెట్టాలి ఫ్రెండ్స్. మాకు టైం వచ్చే వరకు ఆరబెట్టలేదు. మీరు కొంచెం ఆరబెట్టుకోండి. ఆరబెట్టుకుంటే మళ్ళీ దప్పున అవుతాయి. మంచిగా మూత పెట్టుకోండి. చూసినా కూడా నువ్వు చెప్పొచ్చు, వాయిస్ మాట్లాడితే వాయిస్ వస్తే మంచిగా మాట్లాడేది. వాయిస్ పెట్టు. ఏం చేస్తున్నావు? కొంచెం సేపు వేయించినాక కలబెట్టాలి ఫ్రెండ్స్. మీరు మంచిగా ఎండబెట్టుకోవాలి. జాగ్రత్త అతుక్కుతున్నాయి. మీరు మంచిగా ఎండబెట్టుకుంటే మంచిగా ఒకటికొకదానికి అతుక్కోకుండా వస్తాయి. మళ్ళీ మూతేసుకొని కొంచెం సేపు అయినాక కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. తిప్పేసుకోవాలి మంచిగా. కలిసిన అన్నిటినీ విడగొట్టుకొని మంచిగా వేపుకోవాలి. ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి. ఒకసారి మళ్ళీ కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. అయినాక అయిన ఫ్రెండ్స్ ఇక తీయాలి. నూనె లేకుండా తీసుకొని వేరే ఇంకో గిన్నెలు వేసుకోవాలి.
గిన్నెలు వేసుకున్నాక మళ్ళీ ఇంకా మిగిలిన చేపలన్నిటిని నిమ్మలంగా నూనెలో వేసుకోవాలి. నూనె వేసుకున్నాక ఇటు అటు అనుకోవాలి ఫ్రెండ్స్, ఎమ్మటే కలబెట్టుకోవద్దు. నూనెలో చేప ముక్కలు వేసుకున్నాక కలబెట్టొద్దు ఫ్రెండ్స్. కలబెట్టుకున్నాక మూత వేసుకోవాలి ఫ్రెండ్స్, కొంచెం సేపు ఉడకనియాలి. మూత తీసి మధ్యలో కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే మళ్ళీ మాడిపోతాయి. మంచిగా తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్. అవన్నీ మా అన్న అతికినాయన్నీ తిప్పేసుకోవాలి మంచిగా. మంచిగా ఉడికించుకోవాలి, మంచిగా కలర్ వచ్చినాక ఉడికించుకోవాలి. ఈ ఆయిల్ కూడా అయినాయి ఫ్రెండ్స్, మంచిగా అయినాయి. ఈ ఆయిల్ కూడా మొత్తం తీసుకోవాలి, నూనె నుంచి తీసుకొని వేరే దాంట్లోకి వేసుకోవాలి. వేరే గిన్నెలోకి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకో ఆయిల్ వస్తాయి ఫ్రెండ్స్ చేపలు. ఇంకో ఆయిల్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ ఆయిల్ని కూడా వేసేసుకోవాలి. ఇంతవరకు లాస్ట్ ఫ్రెండ్స్. ఇవి అయితే ఇక అయిపోయినట్టే, ఓన్లీ ఫ్రై చేయడమే అయిపోయినట్టు. మంచిగా అన్నీ అనుకొని మూత వేసుకోవాలి ఫ్రెండ్స్. మూత వేసుకున్నాక మధ్యలో మూత తీసి కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే కలబెట్టుకోకపోతే మాడిపోతాయి, అట్లనే ఉంచితే. మంచిగా అన్నిటిని అది తిప్పేయాలి ఫ్రెండ్స్. తిప్పేసి ఎంపుకోవాలి మంచిగా, అలా చేతి మంచిగా ఎంపుకోవాలి. మళ్ళీ తిప్పేసుకొని మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంకో సైడ్ వేయటానికి నిమ్మకాయలు అయితే కోసుకోండి ఫ్రెండ్స్. ఒక బౌల్లోకి నిమ్మరసం తీసుకోవాలి ఫ్రెండ్స్. నేను 2 నిమ్మకాయలను తీసుకొని పిండుకున్నా. కర్రీ ఇప్పుడు మనకి ఎంత చేపలు, ఎన్ని చేపలు బట్టి మీ ఫిషెస్ని బట్టి మీరు తీసుకోండి. నేనైతే 2 తీసుకున్నా. ఇలా ఒకసారి కలుపుకోండి ఫ్రెండ్స్. ఇలా మంచిగా కలుపుకోండి ఫ్రెండ్స్. అల్లం వెల్లిపాయ, అల్లం చట్నీ, కలబెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా కలబెట్టుకోవాలి. ఒక స్పూను 4 స్పూన్స్ కారం వేసుకోవాలి ఫ్రెండ్స్.
4 స్పూన్స్ వేసుకోవాలి. కలబెట్టుకోండి ఫ్రెండ్స్. కలబెట్టుకోండి ఫ్రెండ్స్. చాలా పోతే ఇంకో 2-3 స్పూన్స్ వేసుకోండి ఫ్రెండ్స్. 2 వేసుకోండి. చేపలు వేసుకోండి ఫ్రెండ్స్. వేయించుకున్నాయి మనం నీళ్ళలో వేయించుకున్నాం ఇంకా ఫ్రెండ్స్. హై బాగా కలగొట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం మంచిగా ముక్కలు పట్టుకున్నంతసేపు కలపాలి ఫ్రెండ్స్. మొత్తం మంచిగా ముక్కలకి మొత్తం కారం అంటూ మొత్తం అంటాలా. మంచిగా కలబెట్టుకోండి ఫ్రెండ్స్. అర్థం కావట్లేదు. ఏం పెట్టట్లేదు. ఇలా బంద్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మసాలా వేసుకోండి ఫ్రెండ్స్. మన చేపల తగ్గట్టు మసాలా వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ముక్కకు మంచిగా అంటూ మంచిగా సరిపోయినాక కలబెట్టుకోండి ఫ్రెండ్స్. మనం ఇంత నిమ్మకాయ రసం ఇలా పోసుకోవాలి ఫ్రెండ్స్. చేపలలో మంచిగా ఉంటుంది. తర్వాత మళ్ళీ కలబెట్టుకోండి ఫ్రెండ్స్. Right.